తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తుంది. ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రులే ఇంకా కొనసాగుతున్నారు. మంత్రి మండలి పొడిగింపు ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతూనే వస్తున్నారు. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రి మండలి పొడిగింపు ఫైనల్ అయిపోయింది. ఇక రేపో మాపో అన్నట్టుగా ప్రతిసారి ప్రచారం సాగింది. లోక్సభ ఎన్నికలకు ముందుగానే మంత్రి మండలిని విస్తరిస్తారా లేదా అన్న ప్రశ్న సైతం ఉత్పన్నమవుతుంది. ఇంతకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది? మంత్రివర్గ విస్తరణను చేస్తుందా లేక గతంలో మాదిరిగా అవసరాల కోసం నూతన మంత్రులు తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతానికి 12 మంది మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రి కాకుండా 11 మంది మంత్రులు తొలి విడతలో ప్రమాణం చేశారు. ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ పాలన ప్రారంభించి ఇప్పటికీ 50 రోజులు గడిచాయి. ఆ 6 కేబినెట్ స్థానాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ఇంకా నిర్లక్ష్యం చేస్తోంది? ఆ 6 కేబినెట్ స్థానాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ఇంకా నిరీక్షిస్తోంది అనేది అర్థం కాని ప్రశ్న. మైనారిటీ మంత్రి లేరనే అపవాదను సైతం కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంటుంది. కొన్ని సమీకరణాలు సెట్ కానందున మంత్రివర్గ విస్తరణను పూర్తి చేయకుండా ఆపారని అనుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం కొంత పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడే కేబినెట్ విస్తరణను కూడా ముగిస్తారా లేదా మంత్రి పదవులు రాని అసంతృప్తులు లోక్సభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల తర్వాత విస్తరణను వాయిదా వేస్తారా అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి కొలువు తీరిన తర్వాత కేబినెట్ లో 6 ఖాళీలు ఉంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వాటిని ఎవరితో భర్తీ చేయబోతున్నారనేది గట్టి చర్చే. సహజంగానే ఆశావహులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీరి ఒత్తిళ్లను పట్టించుకుంటూ కులాల సమతూకం పాటిస్తూ మాత్రమే భర్తీ చేయాలా లేకుంటే సీనియారిటీ ప్రకారం మంత్రి పదవులు కేటాయించాలా అనేది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. రేవంత్ సర్కార్ కొత్తగా వ్యవహరించినట్లే ప్రొఫెసర్ కోదండరాంకు కూడా మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ మేధావిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో జేఏసీ కన్వీనర్గా ఎంతో కీలకంగా వ్యవహరించిన ఆయన సేవలకు 10 ఏళ్లుగా ఎలాంటి గుర్తింపు దక్కలేదన్నది వాస్తవం. ఆయన సొంత పార్టీ కూడా ప్రజల మద్దతు పొందలేకపోయింది. అయితే ఆ పార్టీని విలీనం చేసుకునే వ్యవహారం నడిపించకుండానే రేవంత్ సర్కార్ కోదండరాంను ఎమ్మెల్సీ చేసింది. ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇచ్చిన ఆయన మేధస్సును ప్రభుత్వానికి వినియోగించుకుంటారా అనేది చూడాలి. అలాగే ఈ ప్రభుత్వంలో మైనారిటీలకు చెందిన మంత్రి లేరు. నిజామాబాద్ లో షబీర్ అలీ గెలిచి ఉంటే తప్పకుండా మంత్రి అయ్యేవాడు. కానీ ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ తన కామారెడ్డి సీటును రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేసినందువల్ల మంత్రి పదవి కావాలని ఆయన కోరుకుంటున్నారు. అదే సమయంలో తాజాగా గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలలో కోదండరాం, మీర్ అమీర్ ఖాన్లు సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. హైకోర్టు వీరి నియామకాలపై స్టే విధించింది. అయితే వీరి ఎన్నికను హైకోర్టు అనుమతిస్తే వీరు సైతం మంత్రి పదవుల రేసులో ఉంటారు. ఎమ్మెల్సీలకు కూడా మంత్రి పదవులు ఇచ్చినట్లయితే జీవన్ రెడ్డి కూడా రేసులో ఉంటారు. ఇన్ని సమీకరణాల మధ్య మంత్రి మండలి విస్తరణను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక పార్లమెంట్ ఎన్నికలు సైతం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే మంత్రి మండలిని విస్తరించే అవకాశం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ముహూర్తం ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. ఇన్ని తలనొప్పుల మధ్య కాంగ్రెస్ పార్టీ అసలు మంత్రి మండలిని విస్తరిస్తుందా లేకుంటే ఉన్నవారితోనే కొనసాగించేస్తారా అన్న చర్చ సైతం వస్తుంది. చూడాలి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అనేది.